అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చూడండి సార్, మా పొలము ముందు మేము సాగు చేసేటప్పుడు మా పొలం చూడండి. మేము దున్నించినాక రాళ్ళు అడ్డంగా ఉంటే తీసేటప్పుడు సార్ ఇది దున్నించేటప్పుడు సార్. ఈ చేను మొత్తం మేము దున్నించినాము చూడండి. 8 ఎకరాల భూమి సార్ ఇది. చూడండి సార్, ఇక్కడ ఒక గుట్టు ఉంది సార్. ఆ గుట్ట ఎక్కి చూస్తే మా చేను మొత్తం కనబడుతుంది సార్. ఈ సైడు రాళ్ళు మొత్తం ఉంది కదా సార్, ఆ రాళ్ళు వేరే వాళ్ళు దౌర్జన్యంగా జేసీపీ పెట్టి పని చేపించినారు సార్. ఆ చేను మొత్తం మాదే సార్, 8 ఎకరాల భూమి. చూడండి సార్, మేము ఉలో వేసినాము, ఆడ నుంచి చెనిక్కాయలు పండించినాము సార్. చూడండి సార్, ఈ చేనే సార్ మాది. 8 ఎకరాల భూమి వేరే వాళ్ళు లాక్కున్నారు సార్. ఇంకా అది అంతా పీకేసిన తర్వాత వేసుకొని పోతున్నాం సార్ ఇంటికి. ఇది 8 ఎకరాల భూమి సార్, వేరే వాళ్ళు లాక్కున్నారు. ఇది వచ్చి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం, కాకులారం గ్రామం సార్. మాది కాకులారం ఊరు, కాకులారమే మా ఊరు. అమీన్పీర్ అని మా తాత మా నాన్న ఇద్దరు సాగు చేసుకుంటా అన్నారు. 30 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉన్నాం సార్. కానీ రాయచోటి వాళ్ళు వేరే వాళ్ళు, మనకైతే తెలీదు. కానీ ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉందో అప్పట్లో ఈ ఎంఆర్ఓలు, ఈ బొండ్రోతులు వాళ్ళు, కింద పనిచేసే వాళ్ళు, పిఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పట్టుకొని డబ్బులు ఇచ్చి ఈ పని చేపించుకున్నారు సార్. కానీ దీనికి న్యాయం మీరే చేయండి సార్. ఆ చుట్టుపక్కల చేను వాళ్ళకి ఎవరికి అడిగితే కూడా వీడు ఎవరో కానీ మనకు తెలియదు అని చెప్తున్నారు సార్. వాళ్ళు ఎవరో వాళ్ళకి గుర్తే పట్టట్లేదు సార్. వాళ్ళు ఈ మధ్యన 4-5 నెలల నుంచి ప్రైవేటు పోలీసులకి డబ్బులు ఇచ్చి పెట్టుకొని వాళ్ళు జేసీపీ పెట్టి మొత్తం క్లీన్ చేపించేసి మొత్తము ఇప్పుడు రీసెంట్గా ఎలా తయారు చేసుకున్నారో చూడండి సార్, ఒక వీడియో చూపిస్తాను చూడండి సార్. వాళ్ళు దౌర్జన్యంగా చేసుకొని వాళ్ళు పటా చేపించుకొని మొత్తము మామిడి చెట్లు వేసుకొని అక్కడ ఇల్లు కట్టేసి ఒక నీళ్ళ ట్యాంకతో నీళ్లు తోలుకొని అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా తయారు చేసుకున్నారు సార్. అంటే ఇప్పుడు ఫామ్ హౌస్ ఎలా రెడీ చేసుకున్నారో అలా రెడీ చేసుకొని ఉన్నారు సార్ వాళ్ళు. అంటే మన చేను వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. మనకు ఎన్ని అర్జీలు పెట్టినా, ఎంతమందికి పోయి అడిగినా కూడా ఏ రెస్పాన్సిబుల్ లేదు సార్. మన దగ్గర ఏ పేపర్లు లేవు. ఒక చిన్న హెల్ప్ చేయండి సార్, దానికి ఒక న్యాయం చేయండి. చుట్టుపక్కల విచారించండి సార్, ఎవరు దాని గురించి పట్టించుకోలేదు.